తిరుగుబాటుతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమన్నారు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఈ నెల 29న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై మాదిగ మేధావులతో పాటు ఉద్యోగులు, విద్యార్థులతో సభ నిర్వహిస్తామన్నారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకై సమావేశం నిర్వహించారు. త్వరలోనే చలో ఢిల్లీ యాత్ర చేపట్టి పార్లమెంట్ను ముట్టడిస్తామన్నారు పాపయ్య మాదిగ. 60 లక్షల మంది ప్రతినిధులకి రాజకీయంగా గత ప్రభుత్వం మోసం చేసే పరిస్థితి తీసుకొచ్చింది. కుట్రలు కుతంత్రాలతోని మాలనే కొంతమందిని ప్రబుద్ధులు చేసింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మాదిగలకు ఆ జనాభా దమాష ప్రకారంగా పదవులు పంపిణీ జరగాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నరహంతక మోడీ నీ అంతు చూస్తామని చెప్పి ఎంఆర్పీఎస్ మాదిగ దండర ఉద్యమ నేత మేడి పాపన్నగా మీకందరూ కూడా విన్నపం చేస్తా ఉన్నాం, సవాల్ ఇసుపుతా ఉన్నాం. నీవు ఈ పార్లమెంట్ లో కనుక ఖచ్చితంగా ఏసీ వర్గీకరణ చేయకపోతే ఈ వేలాది మందితో ఖచ్చితంగా ఢిల్లీ ముట్టడిస్తాం. జంతర్ మంతర్లో నీ యొక్క అంతు చూడడానికి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మరి జూలై వచ్చే నెల 7 తారీఖు నాడు జంతర్ మంతర్లో పోరాటాన్ని మేము ముమ్మరం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇక్కడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఇక్కడున్నటువంటి అనేక రకాలుగా కులాలు, మతాలు మొత్తం కూడా సామాజిక అంశం ఇది ఎస్సీ వర్గీకరణ కావాల్సిందే. ఈ ఎస్సీ వర్గీకరణ అయితే ఎస్సీలలో డెవలప్మెంట్ కులాలు టెక్కలి, సింధు, మాస్టి, రెల్లి, పగడి, పాకి కులాలన్నీ కూడా ఈ కులాలకు న్యాయం జరగాలని చెప్పి రెడ్డిల నుంచి మొదలుకుంటే, బ్రాహ్మణ్ నుంచి మొదలుకుంటే అనేక రకాల సమాజ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క వర్గీకరణకు సపోర్ట్ చేశారు. ఈ రోజు ఒక వ్యక్తి చుట్టూ, ఒక మోడీ చుట్టూ, ఒక నాయకుడు చుట్టూ తిరుగుతా ఉన్నాడు. ఇది సిగ్గుమాలినటువంటి పని ఈ ఇక్కడ నాయకుడు ఒకడు చేస్తా ఉన్నాడు. ఆ నాయకునితో పాటు ఖచ్చితంగా మోడీ కూడా బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గర పడ్డాయి, ఆసన్నం అయింది. ఇక్కడ ఎవరు ఈ యొక్క మాదిగ దండూరులో పనిచేసిన నాయకులు కానీ, ప్రజలు కానీ, మాదిగ ప్రజలు కానీ, ఉపకులాలు కానీ స్వతంత్రంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో ముందుకు పోవాల్సినటువంటి ఆ యొక్క సమయాన్ని మొత్తం కూడా ఈ రోజు బీజేపీకి మొత్తం తలదించుకొని పాంచన్ని కాల్మొక్త అనేటువంటి పదాలను తీసుకొచ్చేసి వారి చుట్టూ తిరుగుతా ఉంది ఉద్యమ నాయకులు కొంతమంది. ఇక ఇలాంటి మోసాలు చేసేటువంటి వ్యక్తులను తన్నేసి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ కోసం మేడి పాపయ్య గారి నాయకత్వంలో ఇక్కడున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను, మేధావులను, విద్యావంతులను అందరూ కూడా ఏకం చేసేసి చలో ఢిల్లీ పోరాటానికి కథం సిద్ధం.